అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుజి స్టోరీస్. ఇవాళ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఎప్పటిలాగా హాల్స్ కాకుండా నేను హాల్స్ ఎలా షూట్ చేస్తానో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఇప్పటికి చాలా సార్లు నాకు డిఎమ్స్ వచ్చాయి, మీరు ఎలా షూట్ చేస్తారో ఒకసారి చూపిస్తే మాకు యూజ్ అవుతుంది అని చెప్పి, మీరు ఏ కెమెరా యూజ్ చేస్తున్నారు, ఎక్కడ చేస్తారు ఏంటి అని చెప్పి చాలా సార్లు నాకు డిఎమ్స్ వచ్చాయన్నమాట. వై నాట్ లెట్ మీ షో యూ అని అనుకుని ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఇవాళ కాంటెంట్ క్రియేట్ చేయడానికి చాలా 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 ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. సో బేసికల్గా రేపటి కోసం నేను కొంచెం డివైడ్ చేసి పక్కన పెట్టాను. సో ఎందుకంటే మొత్తం ఒకటేసారి చేస్తే మెస్అప్ అయిపోతుంది అండ్ ఒక్క ప్రోడక్ట్కి మనం ఎంత చేయగలమో, అది ఎక్కువ ప్రోడక్ట్స్ ఉండేసరికి మనం టైం డివైడ్ చేసుకునేసరికి ఒక ప్రోడక్ట్ మీద చూపించే స్కోప్ని తగ్గించేస్తాను అనమాట నేను. సో ప్రశాంతంగా కామ్గా చేస్తే నేను ఎంత బాగా చూపించగలనో అంత బాగా చూపిస్తానమాట. సో ఎందుకంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ కోసం నేను అది యూట్యూబ్కి షూట్ చేస్తాను, మళ్ళీ ఇన్స్టాగ్రామ్కి కూడా షూట్ చేస్తానమాట. సో అదనమాట ఇవాళ నేను ఎలా క్రియేటర్గా నేను ఎలా చేస్తాను ఏంటో అనేది మీరు చూడబోతున్నారు. ఏ డే ఇన్ మై లైఫ్ యాజ్ ఎ క్రియేటర్ అని అనుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే నా దగ్గర బేసికల్గా యాజ్ యూ ఆల్ నో నేను ఒక ఫ్యాషన్ క్రియేటర్ని. చాలాసార్లు చాలామంది మీరు ఇన్ని ప్యాకేజెస్ ఏం చేస్తారు అండ్ వాళ్ళు రిటర్న్ తీసుకుంటారా, అన్ని ఆర్డర్ చేస్తే మీ అకౌంట్ బ్లాక్ అవ్వదా అని చాలా క్వశ్చన్స్ అడిగారనమాట. సో దీని మీద మనం ఒక పెద్ద వీడియోనే చేయొచ్చు. అవన్నీ కూడా డీటెయిల్గా చెప్పాలి అనుకుంటే, మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా దాని మీద వీడియో చేస్తాను. అండ్ ఇవాళ వీడియోలో నేను యాజ్ ఎ విష్లింగ్ క్రియేటర్గా నాకు సోర్సింగ్ ఆప్షన్ ఉంటుందన్నమాట. సో నేను నాకు నచ్చిన ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేస్తే వాళ్ళు సెండ్ చేస్తారు. ఐ హ్యావ్ ఎ సోర్సింగ్ క్రెడిట్స్ అనమాట. మనం మన అకౌంట్లో నుంచి మనీతో ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదనమాట. నేను సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు నా అడ్రస్కి సెండ్ చేస్తారు అండ్ ఐ షుడ్ క్రియేట్ ద కాంటెంట్ అండ్ ఐ షుడ్ రిటర్న్ దెమ్ అనమాట. సో క్రియేట్ చేసిన తర్వాత రిటర్న్ చేసేస్తాను ప్రోడక్ట్స్ అనేవి అండ్ దెన్ పోస్ట్ చేస్తాను అనమాట. అలాగే ఇవాళ నేను విష్లింగ్లో నుంచి సోర్సింగ్ చేసిన ప్రోడక్ట్స్ మీద వీడియో చేయబోతున్నాను. అండ్ ఇవి మీషో కాదు అండ్ పెద్ద పెద్ద బ్రాండ్స్ అనమాట. ఇవాళ చేసే వీడియో కాంటెంట్ మీద ఉండే ప్రోడక్ట్స్ ఏంటో మీరు చూసేయండి ఇప్పుడు. సో హియర్ ఆర్ ద ప్యాకేజెస్. ఇంత ఉందన్నమాట కాంటెంట్ నేను ఈరోజు క్రియేట్ చేయాల్సింది. లెట్ మీ షో యూ ఆల్. నేను ఫస్ట్ ఎవర్ టైం నైకా ఫ్యాషన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఎప్పుడు నైకా ఫ్యాషన్ అవుట్ఫిట్స్ మీద నేను ఎప్పుడు కాంటెంట్ క్రియేట్ చేయలేదు. నాకైతే 2 ఫ్రాక్స్ నచ్చాయి. ఉస్మానియా బిస్కెట్ అంట, అది అయిపోయాక మాట్లాడతా. డన్, వెళ్ళిపోయింది ఉస్మానియా బిస్కెట్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అండ్ సో చెప్పాను కదా, నైకా ఫ్యాషన్లో నేను ఎప్పుడు ఆర్డర్ చేయలేదు ప్రోడక్ట్స్. సో 2 ఫ్రాక్స్ అనేవి నచ్చాయి నాకు. సమ్మర్కి వెకేషన్ డ్రెస్సెస్ లాగా బాగుంటాయి అనిపించింది అండ్ 1 ఈజ్ లైక్ పార్టీ వేర్. సో ఆ వీడియో చేయాలనుకుంటున్నాను. ఇవి 2 ప్యాకేజెస్ అనమాట నైకావి. అండ్ దెన్ బిగ్ బ్రాండ్ న్యూమీ నుంచి కూడా ఆర్డర్ చేసుకున్నాను. కొన్ని టాప్స్ ఆర్డర్ చేశాను అనమాట. అండ్ ఆల్సో 1 బ్యూటిఫుల్ పార్టీ వేర్ డ్రెస్, బాడీకాన్ డ్రెస్ అనమాట. లెట్ మీ షో యూ దట్ ఫస్ట్. నాకైతే పిచ్చిగా నచ్చింది. సో రిఫరెన్స్ పిక్ చూపిస్తాను, అదనమాట. అండ్ నేను ఈరోజు దీని మీద షూట్ చేయబోతున్నాను. చాలా ఎక్సైట్ అవుతున్నాను. ఎలా ఉంటుందేమో, సైజ్ మెజర్మెంట్స్ అన్ని చూడాలి. అండ్ దిస్ ఈజ్ లైక్ ఏ హై కాలర్ నెక్ అనమాట. ఇదంతా కూడా మన బాడీకి ఇలా స్ట్రక్చర్కి ఇలా ఫిక్స్ అవుతుంది. అండ్ ద బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ ఇక్కడంతా కూడా ఇలా వస్తుంది అనమాట. సో ఇట్స్ జస్ట్ లైక్ వావ్. నేను ఈరోజు ఇది స్టైలింగ్ చేయబోతున్నాను. లెట్స్ సీ ఎట్లా వస్తుందో. లెట్స్ హోప్ మంచిగా రావాలి అని చెప్పి. మంచిగా పార్టీ వేర్ అవుట్ఫిట్ లాగా చాలా బాగుంటుంది. యూ విల్ బి ద క్వీన్ ఆఫ్టర్ వేరింగ్ దిస్. నాన్ రివీలింగ్ డ్రెస్ కాదు, సో కంఫర్టబుల్గా ఉంటుంది. ఓన్లీ స్లీవ్స్ ఒకటి కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెచ్ బ్రాండ్ నుంచి ఫ్యూ టాప్స్ ఆర్డర్ చేశాను అండ్ ఫర్ సమ్మర్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ఏ టాప్ ఫ్రమ్ కెచ్ బ్రాండ్. అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ఫ్రాక్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ కెచ్ బ్రాండ్. లెట్ మీ షో యూ. ఇది కూడా వెకేషన్కి చాలా బాగుంటుంది అండ్ కాస్ట్ ఆల్సో సో అఫోర్డబుల్. సో prettyగా అనిపించింది ఈ కలర్ నాకు. బీచ్కి అలా వేసుకెళ్తే చాలా బాగుంటుంది. సీ లుక్ ఎట్ ద గేరా. కెచ్ బ్రాండ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ట్రై ఆల్ దీస్. ఇది కూడా ఒక టాప్ అనమాట, జస్ట్ వైట్ టాప్. హియర్ ఆర్ ద ప్రొడక్ట్స్ టు క్రియేట్ కాంటెంట్. సో ఇప్పుడైతే నేను మార్నింగ్ లేసి బ్రష్ చేసి జస్ట్ టిఫిన్ చేసి అలా కూర్చున్నాను. ఐ షుడ్ గో ఫర్ బాత్ నౌ అండ్
ఆ తర్వాత వచ్చిన తర్వాత కాంటెంట్ క్రియేట్ చేయడానికి ఎలా రెడీ అవుతానో కూడా మీరు చూద్దరు కానీ, అంటే గెట్ రెడీ విత్ మీ యాజ్ ఎ క్రియేటర్ టు క్రియేట్ ఎ కాంటెంట్ అనమాట. ఓకే దెన్ ఐల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ డూయింగ్ బాత్. గైస్, స్నానం చేసేసి వచ్చాను జస్ట్ నౌ. అండ్ దిస్ బ్యూటిఫుల్ కుర్తా సెట్ ఈస్ ఫ్రమ్ మీషో. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ దిస్ ఈస్ ప్యూర్ కాటన్. అండ్ ఇప్పటికే లేట్ అయిపోయింది. జస్ట్ ఫస్ట్ అయితే ఒక అవుట్ఫిట్ చూపించాలి అంటే మనం ఒక అవుట్ఫిట్ వేసుకుని చేతిలో పట్టుకుని జస్ట్ చూపించాలన్నమాట. సో దానికోసం అని చెప్పి ఫస్ట్ అయితే మనం వేరే డ్రెస్ వేసుకోవాలి కాబట్టి ఇది వేసుకున్నాను నేను. అండ్ రెడీ అయిపోదాం, లేట్ అయిపోతుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ షూట్కి ఎక్కువ ఏం మేకప్ వేసుకోను. జస్ట్ మాయిశ్చరైజ్ చేసుకుని సన్ స్క్రీన్ అయినా అప్లై చేసుకుని ఆ తర్వాత జస్ట్ ఐలైనర్, కాజల్ అండ్ ఐబ్రోస్ అనేవి డార్క్ చేస్తానన్నమాట. అండ్ జస్ట్ లిప్ బామ్, ఇంతే. నేను ఇంకేం మేకప్ చేయను. సో ఇది కాకుండా ప్రాపర్ మేకప్ లుక్ గురించి చెప్పండి అన్నట్టయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను మీకోసం. నేను ఇప్పుడైతే మాయిశ్చరైజర్ అప్లై చేయట్లేదు, డైరెక్ట్ సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఫాక్స్టైల్ గోల్డెన్ హార్ సన్ స్క్రీన్ ఏదైతే ఉందో లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చాలా గ్లో ఇస్తుంది అనమాట, మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది, గ్లో కూడా ఇస్తుంది. సో ఇదైతే బాగుంటుంది, అంత ఆయిలీగా అనిపించదు. సో ఐఎమ్ గోయింగ్ విత్ దిస్. అసలు వైట్ కాస్ట్ అనేది ఉండదు అనమాట ఈ సన్ స్క్రీన్కి, చాలా బాగుంటుంది. అండ్ సన్ స్క్రీన్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి నేను ఐబ్రోస్ అనేవి సెట్ చేసుకుంటాను. అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ మీషో. లింక్ నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. నచ్చితే ఆర్డర్ చేసుకోండి. చాలా తక్కువ కాస్ట్, ఇది అరౌండ్ 180 అలా. కాస్ట్ తక్కువైనా రిజల్ట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఐబ్రోస్ నేను మొన్నే చేయించాను, చాలా మంచి షేప్లో వచ్చాయి. ఐఎమ్ సో హ్యాపీ. మీరు కూడా ఇలానే ఐబ్రోస్ చేయించుకున్న తర్వాత చాలా బాగా సెట్ అయితే ఊరికే అద్దంలో చూసుకుంటారా? నేనైతే చాలాసార్లు చూసుకుంటాను. అంటే ఐ అడ్మైర్ మై సెల్ఫ్ అనమాట, ఐ అడోర్ మై సెల్ఫ్. నాకైతే చాలా చాలా నచ్చింది నా ఐబ్రోస్, చాలా బాగా చేసింది తను. ఒక యూట్యూబ్ షార్ట్ తీద్దామని ట్రై చేశాను కానీ ఆ చీకట్లో అస్సలు సెట్ అవ్వలేదు. ఆ రోజు ఒకదాన్నే వెళ్ళాను, చెల్లి ఉంటే తను తీసేది. సో సెట్ చేసుకున్నాను. నేను కాజల్ వచ్చేసి జూడియో కాజల్ యూజ్ చేస్తాను, ఎందుకంటే అఫోర్డబుల్ కూడా చాలా ఎక్కువసేపు ఉంటున్నట్టు అనిపిస్తుంది నాకు, లాంగ్ లాస్టింగ్ అనిపిస్తుంది, బడ్జెట్ ఫ్రెండ్లీలో. అందుకనే జూడియో యూజ్ చేస్తాను. మీరు కనుక ట్రై చేసి ఉండకపోతే ఒక్కసారి ట్రై చేయండి. కాజల్ ఎప్పుడైనా అప్పర్ సైడ్ కూడా అప్లై చేస్తాను, సో దట్ మంచి ఓ మై బ్యాడ్, అయ్యో ఇలా అయింది. ఇప్పుడు దీన్ని సెట్ చేయాలి. పైన కూడా అప్లై చేస్తే మంచిగా డార్కర్ లుక్ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఐస్ చాలా బాగా కనిపిస్తాయి. ట్రై చేయండి ఎప్పుడైనా, ఒకవేళ ట్రై చేయకపోతే ఈ ట్రిక్ని. సో దీన్ని సెట్ చేయాలి. ఇప్పుడు ఐ విల్ టేక్ ఎ టిష్యూ. ఎలాగో ఐలైనర్ ఇక్కడ వేస్తాను కాబట్టి సెట్ అయిపోతుంది. నేను యూజువల్గా అసలు మేకప్ వేయను, ఎందుకంటే నాకు ఫేషియల్ హెయిర్ అనేది ఉంటుందన్నమాట. మామూలుగా మేకప్ అనేది ఎలా అంటే చాలా స్కిన్ చాలా బేస్ అనేది నీట్గా ఉంటే చాలా మంచిగా వస్తుంది మేకప్. అండ్ ఎప్పుడు షూట్ చేస్తూ ఉంటాను కదా, మేకప్ ఎప్పుడు వేసుకోవడం కూడా స్కిన్కి మంచిది కాదు. సో అందుకే అస్సలు వేయను నేను మేకప్. వెన్ ఐ మీన్ డిప్రెషన్, ఒకసారి నేను ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి ట్రై చేశాను. ఆ తర్వాత నాకు చాలా చాలా యాక్నీస్ అనేవి జనరేట్ అయ్యాయి అనమాట. సో అప్పటి నుంచి ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసే ధైర్యం చేయట్లేదు. ఈవెన్ దో దూరం నుంచి అసలు ఏం అనిపించదు, దగ్గర నుంచి అలా అనిపిస్తుంది. బట్ ఐఎమ్ ఓకే, నాకంత చిరాగ్గా అనిపించదు అనమాట. నాకు నా ఫేస్ నచ్చుతుంది. సో గిల్ట్ ఫీలింగ్ ఏం లేదు ఫేషియల్ హెయిర్ ఉన్నందుకు. సో ఐలైనర్ సెట్. ఇప్పుడు వేసుకునేవి చాలా చాలా డిఫరెంట్ అవుట్ఫిట్స్ కాబట్టి నేను బొట్టు ఇప్పుడు పెట్టుకోవట్లేదు, వేసుకునే అవుట్ఫిట్ బట్టి పెట్టుకుంటాను. వేసుకుందాం అనుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఇది రీసెంట్ ఫేవరెట్ అయిపోయింది. ఇందులో మనకు వచ్చేసి లెంత్ ఉంటుంది, వాల్యూమ్ చేయడానికి ఉంటుంది అన్నమాట ఆప్షన్ చూస్తున్నట్టయితే.
సో దిస్ ఈజ్ ఫ్రమ్ మార్స్, లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వాల్యూమ్ అంత నచ్చదు కానీ లెంత్ అయితే చాలా చాలా నచ్చుతుంది. ఎంత డిఫరెన్స్ వస్తుందో మీరే చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఇలా ఉన్నాయి కదా, చేసిన తర్వాత చూడండి. చాలా హ్యాండీ కూడా, అసలు కష్టపడక్కర్లేదు అనిపిస్తుంది. కింద వచ్చేసి జస్ట్ ఈ స్టార్టింగ్ ఎడ్జ్తో ఇలా ఇలా అంటే అంతే సెట్ అయిపోతుంది. సో సీ ద డిఫరెన్స్ గైస్. ఇది ఒరిజినల్ ల్యాషెస్ అండ్ ఇది వచ్చేసి మస్కారాతో చేసిన ల్యాష్ అనమాట. చాలా 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 బాగుంటుంది అండ్ దిస్ ఈజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఫైనల్లీ లిప్ బామ్తో కంప్లీట్ చేద్దాం. అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ విష్ కేర్. చాలా 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 బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ మై మోస్ట్ ఎక్స్పెన్సివ్ లిప్ బామ్ ఇప్పటి వరకు. దీనివల్ల లిప్స్ డార్క్గా ఉన్న పిగ్మెంటేషన్ ఉన్నా కూడా మినిమైజ్ చేస్తుంది అనమాట. ఇది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో నా ఫేస్ రెడీ అన్నట్టు అనిపిస్తుంది. ఇంతకు మించి నేను ఎప్పుడు ఏది చెయ్యను. ఇది చాలు. కెమెరాలో చాలా బాగుంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ ఒకటి చూసుకుంటా. దిస్ బ్యూటిఫుల్ యాంటీ టార్నిష్ హార్ట్ ఇయర్ రింగ్స్ ఈస్ ఆల్సో ఫ్రమ్ మీషో. ఇఫ్ యూ లైక్ ఇట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను, నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఉన్నాయి కదా. అండ్ దిస్ బ్యూటిఫుల్ చైన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ మీషో. 18K గోల్డ్ అనమాట. సో ఇలా షూట్ చేసినప్పుడల్లా స్ట్రైట్నింగ్ గర్ల్స్ చేసి నా హెయిర్ చాలా చాలా ఊడిపోతుంది. సో ఏమైనా పర్లేదు, హెయిర్ ఉన్నట్టు షూట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఐఎమ్ నాట్ స్టైలింగ్ మై హెయిర్. సో ఐఎమ్ గోయింగ్ విత్ దిస్. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది అండ్ మీరు నన్ను చాలాసార్లు అడిగారు కదా నేను ఏ కెమెరా యూస్ చేస్తాను అండ్ ఎక్కడ చేస్తాను అనేది. బేసికల్గా వచ్చే లైటింగ్ బట్టి అండ్ వేసుకునే కాస్ట్యూమ్స్ బట్టి నేను నా షూట్ ప్లేస్ అనేది చూస్ చేసుకుంటాను అనమాట. యాక్చువల్గా నా రూమ్లో నేను ఇప్పుడు వరకు వాల్కి ఇటు సైడ్ ఇది ఒక్క ఫోటో తప్ప మిగతా ఎటు సైడ్ కూడా నేను ఏం పెట్టలేదనమాట. ఎందుకంటే నా మూడ్ బట్టి ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ షూట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను నా రూమ్ని జస్ట్ వర్సటైల్గా అంటే ఇట్లా అయినా యూస్ అయ్యేలాగా పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పటికైతే నేను ఇటు సైడ్ సెట్ చేసుకున్నాను. ఐ షో యూ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ నేను మ్యాట్ వేసాను. ఈ మ్యాట్ కూడా నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. అండ్ దిస్ ల్యాంప్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ మీషో. సో ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను షూట్ వచ్చేసి. అండ్ ఇక్కడ నుంచి కెమెరా పెడదాం అనుకుంటున్నాను. అండ్ మెనీ ఆఫ్ యూ ఆస్క్డ్ అబౌట్ మై కెమెరా. సో చాలా మంది నా కెమెరా ఏంటి అని కూడా అడిగారు అనమాట. రీసెంట్గా రీల్స్ చేసినప్పుడు కూడా చాలా మంది అడిగారు. లెట్ మీ షో యూ. ఇది నా ఇన్కమ్తో కొనుక్కున్న కెమెరా అనమాట. మై ఫస్ట్ కెమెరా. దిస్ ఈజ్ నికాన్ Z30 కెమెరా. లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో కాస్ట్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఏమైనా కూడా మీరు నచ్చితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ, అంటే స్టార్టింగ్లో ఎవరైనా కొనుక్కోగలిగే కెమెరా అనమాట. ఈఎంఐ పెట్టుకుని కొనుక్కోవచ్చు. అండ్ నాకైతే ఈ కెమెరా బెస్ట్ అండ్ సూటబుల్ అనమాట. సరిపోతుంది ప్రస్తుతానికి. ఇది చాలు. కాంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి దిస్ కెమెరా ఈజ్ ఎనఫ్ ఫర్ నౌ. సో నాకైతే చాలా నచ్చుతుంది ఈ కెమెరా. చాలా బాగుంటుంది కూడా. ఈ కెమెరాతో నేను ఇప్పుడు షూట్ చేయబోతున్నాను. ఫోన్లో షూట్ చేస్తాను, అప్పుడప్పుడు షూట్ చేస్తాను. ఎక్కువ కెమెరా యూజ్ చేస్తాను నేను. కెమెరాలో మనకి లెన్స్ కూడా ఉంటుంది కాబట్టి సో జూమ్ చేసినప్పుడు నాకు క్లారిటీ చాలా నచ్చుతుంది. సో అందుకనే నేను కెమెరా యూజ్ చేస్తాను షూట్ చేయడం కోసం. ఇంకా రీల్స్ చేయడానికి ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తాను. అండ్ దెన్ నా దగ్గర కొన్ని ట్రైపాడ్ స్టాండ్స్ ఉన్నాయి. సో దానికి కెమెరాని ఫిక్స్ చేసేసి నేను కాంటెంట్ అనేది క్రియేట్ చేస్తాను అనమాట. సో లెట్ మీ షో యూ ఆల్ దాట్.
బేసికల్‌గా ప్రాపర్ లైటింగ్ అనేది ఉంటే సరిపోతుంది. బట్ కెమెరాలో నేను చేస్తూ ఉంటే ఏం అబ్జర్వ్ చేశానంటే, ఈ లైట్స్ పెట్టుకుంటే ఇంకా చాలా వస్తుంది అని చెప్పి అర్థమైందనమాట. సో, సమ్‌టైమ్స్ ఐ ప్రిఫర్ దిస్. ఎందుకంటే నేను గంటలు షూట్ చేస్తాను కాబట్టి, దీంతో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండాలంటే నాకు హెడేక్ చాలా సివియర్‌గా వస్తుందనమాట. సో, ఆ లైట్స్ చూజ్ చేయడం అనేది చాలా తగ్గించాలి అని చెప్పి నేను ఈ యూజువల్‌గా ఒక 4, 5 వీడియోస్ నుంచి అసలు యూజ్ చేయట్లేదు. మళ్ళీ ఇప్పుడే యూజ్ చేస్తున్నాననమాట. అండ్ నేను సెటప్ అంతా రెడీ చేసుకున్నాను. కెమెరా అంతా సెట్ చేసుకున్నాను. హియర్ ఇట్ ఈస్ బుజ్జిది. అండ్ సో, షూట్ చేస్తాననమాట. అండ్ ఫస్ట్ అవుట్‌ఫిట్ ఏమేసుకుంటున్నానో చూపించేస్తాను మీకు. నేనిప్పుడు వేసుకునే థర్డ్ అవుట్‌ఫిట్ చాలా బాగుంది. ఐ షో యూ. అండ్ ఈ చైన్ అయితే నాకు చాలా నచ్చింది. ఐ గాట్ దిస్ ఫ్రమ్ మీషో. లెట్ మీ షో యూ. కావాలంటే డిస్క్రిప్షన్‌లో చూడండి. బ్యూటిఫుల్ కదా! వచ్చేసి థర్డా? ఇది వచ్చేసి అంటే ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే, ఫస్ట్ దాంతో కౌంట్ చేసుకుంటే ఇది వచ్చేసి ఫోర్త్ అవుట్‌ఫిట్ అనమాట. మంచిగా సమ్మర్‌కి వెకేషన్‌కి చాలా బాగుంటుందన్నమాట. సో, దీని మీద ఒక వీడియో చేయాలి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ డిస్క్రిప్షన్‌లో లింక్ ఆర్డర్ చేసుకోండి. నౌ జీన్స్ వేసుకొని వచ్చాను. ఎందుకంటే కొన్ని టాప్స్ ఉన్నాయన్నమాట పేరప్ చేయాల్సినవి. సో, ఇప్పుడు ఒక 4, 5 టాప్స్ దీని మీద చేంజ్ చేయాలి. అండ్ దాని తర్వాత బ్లాక్ కలర్ డ్రెస్ నేను వేసుకోబోతున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ద డ్రెస్. అండ్ చాలా ఆకలిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 2:10 అవుతుంది. ఎప్పుడు అవుతుందో ఎప్పుడు తింటానో నాకైతే కంప్లీట్ చేసుకున్నాక తింటేనే హాయిగా అనిపిస్తుంది అనమాట. సో, ఇది అయిపోయిన తర్వాత తింటాను. ఇది సెటప్, ఇవి లైట్స్. నేను ఇక్కడ ఇక్కడ షూట్ చేస్తున్నాను. కొన్ని కుదిరినంత వరకు చూపిస్తున్నాను. హోప్ యూ డోంట్ మైండ్. కుదిరినంత వరకు అయితే చూపిస్తున్నాను. ఓకేనా? నేను చెప్పాను కదా బ్లాక్ డ్రెస్ వేసుకుని ట్రై చేసి చూపిస్తానని చెప్పి. సో, హియర్ ఇట్ ఈస్. నాకైతే చాలా నచ్చింది. మంచి పార్టీ వేర్ లాగా అలా వేసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. అది ఫీల్ అయితే ఏదో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ లాగా అనిపిస్తున్నాను అనమాట నాకు నేను. సో, ఇలా ఉంది అవుట్‌ఫిట్. ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ టు వేర్, సో చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. ఐ విల్ మెన్షన్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. సో, దీన్ని స్టైలింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనేమనుకున్నానంటే, సో ఇక్కడ పైన బ్రేడ్ వేసుకున్నాను అనమాట, ఓన్లీ స్ట్రైట్‌గా. సో, రీల్ చేసినప్పుడు ఇలా హెయిర్ లీవ్ చేసి ఒక షార్ట్ అండ్ బన్ పెట్టుకుని అంటే పైకి పెట్టేసుకుని కూడా ఒక షార్ట్ తీసుకుందామని అనుకుంటున్నాను. సో, అలా సెట్ అవుతుంది అనిపించింది. సో, ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించింది కామెంట్. బ్లాక్ ఫ్లవర్స్కి అయితే పిచ్చిగా నచ్చేసింది. అండ్ నేను స్టైలింగ్ చేసిన తర్వాత వీడియో తీసుకునేది కూడా సైడ్కి చూపిస్తాను. దిస్ ఈస్ ద లాస్ట్ అవుట్‌ఫిట్ ఫర్ ద డే. స్టైలింగ్ చేయడానికి అండ్ కాంటెంట్ క్రియేట్ చేయడానికి. అండ్ దీని మీద కొంచెం స్టైలింగ్ చేద్దాం, లైక్ బ్రేస్లెట్ ఆర్ ఇయర్ రింగ్స్. అయితే ఇవి బాగున్నాయి అనిపించింది నాకు. సో, నేను చేంజ్ చేసుకోవాలనుకోవట్లేదు. జస్ట్ ఐఫోన్ 6 గైస్ బ్లింక్ అవుతుంది లైట్ వల్ల. సో, నేను ఇయర్ రింగ్స్ ఏం చేంజ్ చేసుకోవాలనుకోవట్లేదు. ఒక బ్రేస్లెట్ ఒకటి పెట్టుకుంటాను. అండ్ దట్ బ్రేస్లెట్ ఇస్ ఆల్సో ఫ్రమ్ మీషో. ఇఫ్ యూ లైక్ ఇట్, డిస్క్రిప్షన్లో అన్నిటికీ లింక్స్ ఉంటాయి. సో, ఆర్డర్ చేసుకోండి. హియర్ వి గో. దీని తర్వాత నేను తినేసి
కొంచెం రెస్ట్ తీసుకుని ఎడిటింగ్ వర్క్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకుంటాను అంతే. దిస్ ఈస్ హౌ ఐ షూట్ కాంటెంట్ ఫర్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. అండ్ దీని తర్వాత ఎడిటింగ్ ప్రాసెస్ అదంతా అదొక పెద్ద కథ. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, బీటీఎస్ చూసాక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కామెంట్ అండ్ లెట్ మీ నో. అండ్ ఏమైనా గెట్ రెడీ విత్ మీ మేకప్ లుక్స్ క్రియేట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. So, no, 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 I don't think so. No, 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 it's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 I don't think so. No, 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 it's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no.